హాయ్ హలో అండి. మాకు ఏంటి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? ఈరోజు ఛాలెంజింగ్ వీడియో చాలా బాగుంటుందండి. చూడండి మెనూ ఎంత బాగుందో. ఫస్ట్ మెనూ చూసేద్దాం రండి. చికెన్ కర్రీ చూడండి ఎంత బాగుందో. వేడివేడిగా అన్నం, ఇంకా దోశలు. చికెన్ దోశలు మంచి కాంబినేషన్ కదండి. మెరిండా డ్రింక్, ఇంకా చిట్టి చిట్టి ఉల్లిపాయలు, నిమ్మకాయ. సేమ్ క్వాంటిటీ అండి నాకు మా వారికి. చూసారా చాలా బాగుంది కదా, అందుకే నా మొక్క వెలిగిపోతుంది. నోరు నిజంగా చెప్పబడిపోయిందండి. తినకూడదు అన్నప్పుడు అసలు గుర్తుకు రాదు అనమాట. ఇంక తినేయచ్చు అన్నప్పుడు అయితే ఇంక అస్సలు ఉండలేను, నాలుగు అస్సలు ఆగదు. ఇంక సేపు గుర్తొస్తూనే ఉంటుంది, ఇప్పుడు తిన్నాము అనిపిస్తుంది. అలాగే రోజు తినమండి. నాన్ వెజ్ తినడానికి కూడా మేము చాలా అంటే రోజు 2 రోజులకు ఒకసారి అలాగా. బాబా అంతేనా? ఇంకా స్టార్ట్ చేసేద్దాం. మళ్ళీ మధ్యలో పూజలు కట్టుంటాయి కదా, అందుకే ఇంకా స్టార్ట్ చేసేద్దాం. నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. మా వాళ్ళు ముందు తినేస్తే మళ్ళీ తినలేవు ఆగు నేను ఇప్పుడు దాకా ఆకలే బాగా ఈ దాకా ఉంచారనమాట. అందుకేనేమో చాలా ఆకలేసేస్తుంది నాకైతే. మీరైతే చిట్టి ఉల్లిపాయలండి భలే ఉన్నాయి కదా, ఈ పప్పుచారులోకి చాలా బాగుంటాయండి. ఇంకా మీరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ ఇచ్చి మాకు ఇంకా సపోర్ట్ చేయండి. ఛాలెంజ్ పెట్టుకుందామా? ఈ నాన్ వెజ్ వీడియోలు ఎవరు కావాలే సమూహం చేయండి. అంటే నేను తినేస్తాను అంటారో, నిజంగా తినేదాకా కూడా తెలీదు ఎవరు ముందు తింటారో. మా వారు ఫాస్ట్ గా తినేస్తారు, నేను ఫాస్ట్ గా తినేస్తాను. కానీ దగ్గర కానీ తెలియదు కదా, ఓటు ఎవరికే కదే ఎవరు ఫస్ట్ తినేస్తారో తెలియదు కదా. డబ్బులు లేవని అర్థమైంది నీ దగ్గర. ఫుడ్ తిందాం ఛాలెంజ్. ఇంకా తినేస్తామండి. తినేటప్పుడు అయితే మాట్లాడడం. దోశలు తినేద్దాం. గ్రేవీ మంచి కాంబినేషన్ కదండి. దోశ చికెన్ కర్రీ మంచి కాంబినేషన్ అండి. అంటే చికెన్ కర్రీ అనే కాదు, మటన్ కర్రీ అయినా, బోటి కర్రీ అయినా, ఇంకా పాయలోకి అయితే ఇంకా చెప్పుకోకర్లేదు, అంత బాగుంటాయి కదా. నాకైతే చికెన్ కర్రీలోకి దోశలు చాలా ఇష్టం అండి. చూడండి ఎంత బాగుందా, మంచి కలర్ఫుల్ ఉంది కదా. చాలా బాగుంది. దోశలో నెయ్యేసి బావా అలా అనిపిస్తుంది. దోశ నేతి దోశ కూడా వేసుకుంటాను, అలాగే నెయ్యి లేదు నేను. అసలు యాక్చువల్గా అయితే ఇక్కడ ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకుని ఈ దోశలు ముంచుకుని తిందాం అనుకున్నానండి. బ్రహ్మానందం స్క్రీన్ మీద ఇలా కనబడగానే నువ్వు వెళ్తాం కదా, అక్కడ నువ్వు వచ్చేది. అలాగే నేను చూడగానే జనాలకి నీ గుర్తు వచ్చేద్దామో కుదురు. చూసారండి, తిట్టును కూడా మా ఆవిడ ఎంత బాగా వాడుకుంటుందా. చెప్పావు కదా, చికెన్ కర్రీ చాలా బాగుంది. చాలా రోజులు అయిందని నాన్ వెజ్ తిని కారం మసాలా ఎక్కువ పడేసానండి. దాన్ని పడేయడం చేశాను. ఉల్లిపాయల మీద ఉప్పు కారం వేసుకుని ఈ దోశలు ఈ చికెన్ కర్రీ కనిపెట్టిన వాళ్ళు నిజంగా భోజనం ప్రియులు అయి ఉంటారండి. మీరు ఏమంటారో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఉల్లిపాయ మీద ఉప్పు కారం వేసి నిమ్మకాయ పిండుకొని ఇలా కొరికితే బెల్లం ఉంటుంది. ఆ తర్వాత ఇలా చికెన్ తీసుకుని అద్భుతం, అమోఘం. ఇంకా 2 దోశలు ఉంటే బాగుంది అనిపించింది. అని రైస్ కూడా తినాలి కదా, ఇప్పుడు రైస్తో తిన్నాం. అన్ని వేడివేడిగా ఉన్నాయండి. ఫాంటా డిఫరెంట్గా ఉంటుంది, మెరిండా డిఫరెంట్గా ఉంది. మనం అన్నం అంతా కలిపేద్దాం. మనదంతా ఏంటి దాన్ని ఏమంటారు, మాస్. మా వాళ్ళేమో క్లాస్ అంటే నీట్ గా తింటున్నావు కదా, నేనేమో ఎలా పెడతావు కదా బాబు. గోరట్టు కలిపేస్తున్నాం, నీ దారి నా దారి ఇద్దరు కలిపి గోదావరి. చూడండి ఎంత బాగుందో. చూడండి ఇప్పుడు మనం ఒక 2 ముద్దగా తినేయాలి ఇదంతా. అయ్యో మనమే ముందు తినేస్తున్నాం కాబట్టి ఛాలెంజింగ్ వీడియో పెట్టుకోవాల్సిందండి. ఒక 5,000 మిస్ అయిపోయాం. బాబా అప్పుడైనా పెట్టుకోవచ్చు. ఒక ఉల్లిపాయ పెట్టుకుందాం, ఉల్లిపాయ. ఇంకా మొదలెడదాం.
అన్నంలో ఒకలా ఉన్నారండి, దోశలో ఒకలా ఉంది. చికెన్ కర్రీ బాగా చికెన్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో. నెల రోజులు నాన్ వెజ్ తినకుండా ఫస్ట్ టైం తింటున్నప్పుడు, అంటే నెల రోజుల తర్వాత తింటున్నప్పుడు మీకు ఎలా అనిపించిందో, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. నాకైతే మాటల్లో చెప్పలేను, అంత బాగుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. తింటాడు మర్చిపోయా. ఆ స్పైసీనెస్ నే బాగుంది. గొంతులో చల్లగా అవుతుంది కదా, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మిరిండా చికెన్ కర్రీతో మిరిండా బాగుంది. రైస్ అయిపోతే అయిపోయినట్టు కదా, ఇంకొకటి అవ్వాలా. అయ్యో, నిజంగా ప్రజెంట్ రాసుకుంటే దేవుడు ఎందుకు నన్ను రక్షించాడు, నన్ను అయితే రక్షించాడు దేవుడు. బాగుంటా వయసు ఉంటే వయసులో ఇద్దరు అదే ఇప్పుడైనా ఇచ్చొచ్చు కదా. అలాంటివి ఉండవు. అద్భుతంగా ఉందండి కదా, కారంగా. ఎంతైనా నోటిగా కారం ఆ గాడు తగిలితే చాలా బాగుంటుంది కదండి. వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మాకు కూడా ఇంట్రెస్ట్గా ఉండి చేయాలనిపిస్తుంది. ఎక్కడ లేని ఫుడ్ అంతా పట్టుకొచ్చి చూపించాలి, ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. మంచి మంచి వీడియోలు తీసుకుందాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు కనిపిస్తుందో లేదోనండి వీడియోలో, నా కళ్ళంటే నీళ్ళు, మొక్కల నిండా చెమటలో ఉన్నాయి. మా వారికి కూడా ఉన్నాయి. అంటే ఘాటుగా ఉందన్నమాట కూర, చాలా బాగుంది. చాలా రోజులైంది కదా, ఆ ఘాటు కూడా మంచి అనుభూతి చెందేలా ఉంది. ఎలా ముక్కుల్లోంచి నీళ్ళు కూడా వస్తున్నాయి. ఎప్పుడు అలా ఉంటేనే బాగుంటుంది. మన దోశలు అయిపోయింది, అన్నం అయిపోయింది, కూర అయిపోయింది, డ్రింక్ అయిపోయింది, తేనె కూడా వచ్చింది. గ్రేట్ గ్రేట్. ఏంటి గ్రేట్? బాగా చేస్తావు, బాగా నెగ్గావు, బాగా మాట్లాడానా? బాగా తిన్నాం. థ్యాంక్ యూ బాగా. ఇంకా మా వారు చూడండి, మా వారు ముసులు ఎలా నవ్వుతున్నారు. ఎప్పుడు ఎలాగే నవ్వుతారు. నాకు కూడా ఇష్టం అలా నవ్వాలంటే. దీనికి కూడా కోర్సు ఉందా? కోర్సు ఏం లేదు, నేనే నేర్పించాను నీకు అలా తిన్నావు. నేనే నేర్పించాను నీకు అలా తిన్నావు. నా దగ్గర నేర్చుకున్నాను కాబట్టి ఇది కూడా ఒక కోర్సే. ఏంటి తిండి మీద మంచి పట్టు. మరి నెక్స్ట్ ఏం వీడియో చేయాలో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. మీరు చేసే కామెంట్, లైక్ మాకు చాలా విలువైందండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు అవుతారు. అలాగే మరి మీరు లైక్ చేయడం వల్ల మీకు ఏమీ నష్టం వచ్చేదండి. Oh my God. నిజమే.
లైక్ చేయడం వల్ల మీకు ఏం నష్టం వచ్చేది. చాలా మంది అనుకున్నారు లైక్ చేస్తే వీళ్ళకి డబ్బులు వచ్చేది ఏమనుకుంటారు. లైక్ చేయడం వల్ల నష్టం ఏముంటుందో మాకే ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంకా చేయాలని అనిపిస్తుంది. ఓకేనా? ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.